నేను ఒక చోట ఒక వ్యాఖ్యానంలో చదివాను. సాధారణంగా పెద్దలు ఏం చెప్తారంటే, ఎవరి ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల గర్భిణిగా ఉంటే గర్భము ధరించగానే రామాయణం బాలకాండలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని వినమని చెప్తారు. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు కదా. ఒక 5 నెలలు దాటిపోయిన తరువాత భాగవతంలో దశమ స్కంధంలో ప్రత్యేకించి కృష్ణలీలల్ని వినిపించండి, ఆ లోపల ఉన్నటువంటి బిడ్డడికి సంస్కారం కలుగుతుందంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తారో తెలుసా అండి? మహానుభావుడు కృష్ణావధానులు గారు వేదాన్ని ఔపాసన పట్టిన వ్యక్తి, వేదం చదువుకున్నవాడు ఎలా బ్రతకాలో అలా బతుకుతున్నటువంటి మహాపురుషుడు. అటువంటి వారు ఆయన శిష్యుడైన సుబ్రహ్మణ్య శర్మ గారు తన భార్య గర్భిణిగా ఉండగా, నా భార్యకి ఏ నెలలో ఏ ఏ రకమైనటువంటి ఉత్సవాలు చేస్తే లోపల ఉన్నటువంటి పిండమునకు అనుగ్రహం కలుగుతుందో అవి నాకు గురువుగారు చెప్పవలసింది నేను చేయిస్తున్నాను, కానీ గురుముఖత మీ చేత విందామని వచ్చానంటే, ఉరే నువ్వు ఏమీ చెయ్యొద్దు, కాకినాడలో అయ్యప్ప స్వామి గుళ్ళో రామాయణ ప్రవచనం అవుతోంది, నీ భార్యని తీసుకెళ్లి 42 రోజులు రామాయణం వినిపించు, అన్ని సంస్కారములు చేసేసినట్టే అని చెప్తే ఆయన భార్యని రామాయణ శ్రవణానికి కూర్చోబెట్టారు. ఎందుకు వినిపిస్తారో తెలుసా అండి? భాగవతం వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి పిండము ఏ మహాపాతకాలు చేసినటువంటి పిండము లోపలికెళ్ళిందో ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? అది బయటికి వచ్చిన తరువాత ఆ పాప ఫలితాన్ని తాను అనుభవిస్తూ తాను ఏడుస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, 10 తరాలు ఏడిపిస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న పిండానికి పట్టినటువంటి ఈ పాతకములను తీసేసి వాణ్ణి ఉత్కృష్టమైన వ్యక్తిగా తయారు చేసుకోవడానికి ఒక్కటే మార్గం. అంతరార్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. భాగవతం దశమ స్కంధం గర్భిణీ స్త్రీ వింటోందనుకోండి, 5 నెలలు 6, 7 దగ్గరికి వచ్చేటప్పటికి ప్రహ్లాదుడంతటి వాడు కడుపులో కూర్చుని మహానుభావుడు నారదుడి దగ్గర విన్నాడు. లోపల పిండం వింటుంది. ఎందుకనంటే జ్ఞానేంద్రియాలు ఏర్పడటం ప్రారంభం అవుతాయి.